పాస్టర్ సులోచన, వీరి ఇరువురు దైవజనులుగా, కాపరులుగా దేవుడు వారిని అభిషేకించున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతారు. రెండవది బ్రదర్ స్మరణ్ ఈ రోజు నుండి దేవుని పనిలో, దేవుని సేవలో నిమగ్నమై తండ్రికి కుడిభుజంగా ఉంటూ పరిచర్లో వాడబడిపోతున్నాడు. ఆ సేవకుడు కొరకు అందరూ చేతులు చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. అలాగనే బ్రదర్ రాజేష్, గమనించండి, పాస్టర్కి ఒక్క మెట్టు తక్కువ, అంతే. అర్థమవుతుందా? పాస్టర్కు మెట్టు తక్కువ. ఇక మీదట అరే రాజేష్ అని పిలవడమే కానీ, ఇటు రారా అనడం కానీ, పేరు పెట్టి పిలవడం కానీ అలాంటి పనులు చేయబాలి. ఓకే, ఇతన్ని గౌరవించాలి. చిన్నవాడని వయసు చూడదు, అతనిలో ఉన్న అభిషేకాన్ని చూడండి. ఓకే, అతనిలో ఉన్న దైవత్వాన్ని చూడండి. అరే అనే మాట ఇంకెవ్వరి నోట వినబడకూడదు. దైవ సేవకులు కూడా మీరు కూడా వినాలి. అర్థమవుతుందా? అరే రాజేష్ అని పిలవద్దు. మీరు ఎంత పెద్ద సేవకులైనా అరే అని పిలవకూడదు. దైవజనుడిగానే గౌరవించండి. దేవుడు మిమ్మలను గౌరవిస్తాడు, మిమ్మలను కనపరుస్తాడు. దేవుడు ఆ రీతిగా ఈ సేవకుడిని దేవుడి పరిచయంలో స్థిరపరచునుగా.